ఓం శాంతి. ఏ విధంగా బాబా మరియు దాదా ఇరువురు నిరహంకారులు నిష్కామ సేవను చేస్తారో, తమ కొరకు ఎటువంటి లోభము లేదో, అలా పిల్లలైన మీరు కూడా బాబా సమానంగా అవ్వండి. బాబా అంటారు, పిల్లలు ఇంట్లో ఉంటూ అన్నింటినీ సంభాలిస్తూ సదా బుద్ధి ద్వారా ఈ సర్వస్వము బాబాదే అని భావించండి. ట్రస్టీలుగా అయి ఉన్నట్లయితే భాగ్యము చాలా ఉన్నతంగా అవుతుంది. ఇందులో చాలా సత్యత కావాలి. పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే యజ్ఞం నుండి పాలన జరుగుతున్నట్లే ఉంటుంది. ఇంట్లో ట్రస్టీలుగా ఉంటూ శివబాబా బండారం నుండి తింటారు. బాబాకు అంత సత్యాన్ని తెలియజేయవలసి ఉంటుంది. శివబాబా వారసత్వాన్ని ఇస్తారు. అందుకే ఆ పారలౌకిక తండ్రిని ఎంతగానో తలుచుకుంటారు. లౌకిక తండ్రిని కూడా తలుచుకుంటారు. ఇకపోతే ఈ అలౌకిక బ్రహ్మ తండ్రిని ఎవరు తలుచుకోరు. అనంతమైన తండ్రి ఎవరికైతే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారిని సర్వవ్యాపి అని, రాయి రప్పల్లో ఉన్నారని, కణకణంలోనూ ఉన్నారని అనేస్తారు. తమ కన్నా ఎక్కువ గ్లాని చేశారు. నేను మీకు ఎంతటి నిష్కామ సేవను చేస్తాను. తండ్రి అంటారు, విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి ఈ యజ్ఞాన్ని నేను పిల్లలైన మీకు ఇస్తాను. యజమానులుగా అయిపోతే ఇక జ్ఞానం అవసరం ఉండదు. జ్ఞానాన్ని ఎల్లప్పుడూ అజ్ఞానులకే ఇవ్వడం జరుగుతుంది. ఒక తండ్రియే సద్గతి చేస్తారు. మీరు భక్తి మార్గంలో ఇలా పిలిచారు. మీరు వచ్చినట్లయితే మేము మీకు చెందిన వారిగానే అవుతాము. మీరు తప్ప ఇంకెవరూ లేరు. ఎందుకంటే మీరే జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పవిత్రత సాగరుడు, సంపదల సాగరుడు. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుని నరుడి నుండి నారాయణుడిగా విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు. పిల్లలైన మీకు ఈ నశ ఉండాలి. హెల్త్ మినిస్టర్కు కూడా అర్థం చేయించండి. మేము మీకు ఎటువంటి యుక్తిని తెలియజేస్తామంటే మీరు ఇక ఎప్పుడు రోగగ్రస్తులుగా అవసరం రాదు. భగవాన్ వాచ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొకరిని స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా సదా ఆరోగ్యవంతులుగా అయిపోతారు. యోగులు పవిత్రంగా ఉంటారు కావున వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు రాజయోగులు, రాజ ఋషులు. ఆ సన్యాసులైతే ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. నిజానికి గంగలో ఏమైనా దానం చేస్తారా? మనుషులు డబ్బును వేస్తారు, పండితులు అది తీసుకువెళ్తారు. ఇప్పుడు మీరు తండ్రికి ద్వారా పావనంగా అవుతున్నారు. మీరు తండ్రికి ఏమి ఇస్తారు? ఏమీ లేదు. తండ్రి అయితే దాత. మీరు భక్తి మార్గంలో ఈశ్వరార్థము పేదవారికి ఇచ్చేవారు, అనగా పతితులకు ఇచ్చేవారు. మీరు పతితులే, తీసుకునేవారు పతితులే. ఇప్పుడు మీరు పావనంగా అవుతారు. అక్కడ పతితులకు దానం చేస్తారు. కుమారీలు ఎవరైతే మొదట పవిత్రంగా ఉండేవారో వారికి కూడా దానం ఇస్తారు, తల వంచి నమస్కరిస్తారు, తినిపిస్తారు, దక్షిణ కూడా ఇస్తారు. వివాహం తర్వాత అంతా నష్టమే కలుగుతుంది. ఇంతకుముందు బుద్ధిహీనంగా ఉండేవారు. శాస్త్రాలలో భక్తి మార్గపు విషయాలు ఉన్నాయి. వాటి ద్వారా నన్ను ఎవరు పొందరు. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడే వచ్చి సర్వుల సద్గతిని చేస్తాను. మరియు నేను ఒకేసారి వచ్చి పాతదాన్ని కొత్తగా తయారు చేస్తాను. నేను పేదల పాలిటి పెన్నిధిని, పేదవారిని సుసంపన్నులుగా తయారు చేస్తాను. పేదవారైతే వెంటనే బాబాకు చెందిన వారిగా అయిపోతారు. వారు అంటారు, బాబా మేము కూడా మీ వారమే, ఈ సర్వస్వము మీదే. తండ్రి అంటారు, ట్రస్టీలుగా అయి ఉండండి. బుద్ధి ద్వారా ఇది మాది కాదు బాబాది అని భావించండి. ఇందులో చాలా వివేకవంతులైన పిల్లలు కావాలి. అప్పుడు మీరు ఇంట్లో భోజనం చేసి తింటున్నా అది యజ్ఞం నుండి తింటున్నట్లే ఉంటుంది. మీరు కూడా యజ్ఞానికి చెందిన వారిగా అయ్యారు. సర్వస్వము యజ్ఞానికి చెందిన వారిగా అయింది. ఇంట్లో ఉంటూ కూడా ట్రస్టీలుగా అయి ఉంటున్నట్లయితే శివబాబా బండారం నుండి తింటున్నట్లే. కానీ ఇందులో పూర్తి నిశ్చయం కావాలి. సదా ఇదే నిషాలో ఉండండి. శాంతి, సుఖము, సంపదల సాగరుడైన బాబా మాకు లభించారు. మాకు సర్వస్వం మా ఒకరి నుండే లభిస్తుంది. ఇటువంటి తండ్రికి మేము సమ్ముఖంలో కూర్చున్నాము. వారు మమ్మల్ని చదివిస్తున్నారు. సదా ఇదే నశాలో ఉండండి. శాంతి, సుఖము, సంపదల సాగరుడైన బాబా మాకు లభించారు. మాకు సర్వస్వం మా ఒకరి నుండే లభిస్తుంది. ఇటువంటి తండ్రికి మేము సమ్ముఖంలో కూర్చున్నాము. వారు మమ్మల్ని చదివిస్తున్నారు. సర్వ పదార్థాల ఆసక్తుల నుండి అతీతులుగా అనాసక్త ప్రకృతి జీత భవ. నాది నాది అన్న జంజాటాలను వదిలి అనంతంలో ఉండండి. అప్పుడే విశ్వ కళ్యాణకారులు అని అంటారు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.